గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పాలు ఉన్నాయని పోలేదు. చూడండి ఎలా చేస్తున్నాడో. ఇంకా వీడియో తీస్తుంది కదా మమ్మీ బుట్ట ఇస్తుందని. నమస్తే మమ్మీ, పోదాం రా. ఇంకా ఇంతసేపు వెయిట్ చేసినా కదా నేను. ఇత్తురా మమ్మీ, నాకు బుట్ట ఇత్తురా అని పిలుస్తున్నాడండి. ఇలా చూడండి, అది చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా 40 ఉన్నాయండ్రి. అంతలే చున్నీ తీసుకో మమ్మీ ఆడ ఉంది. చున్నీ తీసుకో మమ్మీ, పోదాం కానీ. ఈడే మళ్ళీ తీసుకుందురా మమ్మీ, నాకు బుట్ట ఇవ్వే అని ఇలా ఏడుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అవునా, యాడికి పాలు ఉన్నాయి నాన్న? ఉన్నాయి ఉన్నాయి చూడండి, చెయ్యి పట్టి లేపుతున్నాడు. ఉన్నాయి నాన్న, పాలు ఉన్నాయి ఉన్నాయి. ఉంటే మానేలే మమ్మీ, నేను కొంచెం షికారు పోయేస్తా, అట్లా వాకింగ్ పోయేస్తా. లేయి, ఎందుకు అట్లా చేస్తున్నావు మమ్మీ, సతాయిస్తున్నవి నువ్వు అని అంటున్నాడు తారుబాబు అని మాటలలో కదా. అంతేనా? అవునంట. ఫస్ట్ నాకు బుట్టయి మమ్మీ, వాళ్ళతో మళ్ళీ మాట్లాడదు, నా గురించి చెప్పుదు కానీ తెలుసు నాకు, నా గురించి వాళ్ళకు, నా ఫ్యాన్స్కి అంతా. ఎందుకు అట్లా చూడండి గున్నా, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు అట్లా? ఇప్పుడు ఎందుకు పాలు చెప్పు, దేనికి ఇదేనికి ఉన్నాయి కదా పాలు. లేయి మమ్మీ, నువ్వు ప్లాస్ట్ లేయి మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఉన్నాయి అని చెప్పినాను కదా చిన్న, నువ్వేం చేయబట్టి లేపొద్దులే, నేను లేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట లేపుతున్నాడు మా షిటు తండ్రి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరీ డిస్పాచ్ అయిపోతున్నారండి. ఎందుకండి అలా చేస్తున్నారు? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తారుబాబు వీడియోలలో మీకు నోటిఫికేషన్ వస్తాయి. తారుబాబువి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. మీ అందరు సపోర్ట్ కావాలి కదా. చూడండి, ఎవరైనా అలా అడుక్కుంటారా? షాపు కోనికే పిల్లలు అయితే, పో మమ్మీ నేను పోను, ఆడుకోవాలి, నేను బజ్జుకోవాలి అంటారు. వీడు చూడు, నాకు బజ్జుకునేది ఫస్ట్ ముందు పాలు ఇచ్చినాక నేను బజ్జుకుంటా మమ్మీ, ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు రా మమ్మీ ఫస్టు అని పిలుస్తున్నాడండి తారుబాబు. అయ్యో, ఎందుకు మమ్మీ నన్ను సతాయిస్తున్నావు? ఎంత బంగపోయినా లేస్తలేవు నువ్వు బుట్ట ఇవ్వడానికి. ఎందుకు మమ్మీ అట్లా చేస్తున్నావు అని ఎంత అమాయకంగా చూస్తున్నాను. చూడండి, రా మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఇద్దరా మమ్మీ, నా బుట్ట ఆడ ఉంది, నాకు అందదు. ఆ బుట్ట కింద పెట్టినామంటే ఇంకా వద్దనే పెట్టుకుంటాడంటే, అస్సలు ఇవ్వడు. వాడు ఏడ పడుకుంటే ఆడగో తీసుకొని పోయి పెట్టుకుంటుంటాడు. అందుకోసమైన పైన పెట్టాను. పైన పెడితే అయితే ఇంకా ఇద్దరా మమ్మీని పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఏడిపోతే వచ్చినో అన్నకి చెప్పినానులే, దేవునికి పూలు ఉల్లిగడ్డలు తీసుకురా, ఈరోజు తారుబాబు సెలవు అని. నో మమ్మీ, నాకు అందది, ఎట్లా చేయాలి ఆ బుట్టని? రావట్లేదు పో, నేను రానన్నా.